హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే పీఎం కిసాన్ 17 విడతకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. అంటే పీఎం కిసాన్ 17 విడత నిధులు ఎప్పుడు జమ చేస్తారు ఏంటనే విషయాలు మనం వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త అయితే చెప్పింది. నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పీఎం కిసాన్ నిధుల విడుదలకు సంబంధించి తొలి సంతకం చేశారు. ఇక దేశవ్యాప్తంగా అన్నదాతల ఖాతాల్లోకి 20,000 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులను పీఎం కిసాన్ యోజన కింద 17వ విడతగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇక దేశవ్యాప్తంగా 9,30,00,000 మంది రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో పైసలు జమ కానున్నాయి. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని మోదీ అన్నారు. రైతుల కోసం, వ్యవసాయ రంగం కోసం కృషి చేస్తామన్నారు. ఆదివారం మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ సోమవారం ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీ అనంతరం మంత్రిత్వ శాఖల కేటాయింపు ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక పీఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 6,000 రూపాయలు అందజేస్తుంది. ఇక 4 నెలలకు 2,000 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. ఇక ఇప్పటి వరకు 16 విడతలుగా మొత్తం 32,000 రూపాయలు అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఈ కేవైసీ చేయించుకున్న వారికి పీఎం కిసాన్ యోజన కింద నిధులు విడుదల చేసింది.